ఇది తల్లిదండ్రులు ఏంటంటే తెలియకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎవ్రీవన్ విల్ సెండ్ వీసా వేయడం టికెట్ వేయడం ఎవడైనా వేసి పంపిస్తారు. మన క్రైటీరియా ఏంది హూ ఇస్ ఫాలోయింగ్ రూల్స్. NMC ఇస్ వెరీ స్ట్రిక్ట్ అన్న. లాస్ట్ ఇయర్ ఆల్సో ఫారెన్ FMG స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకుండా ఆపేశారు. క్లియర్ కట్ ఇచ్చారు ఏంటంటే ఓన్లీ ద క్యాండిడేట్ ఈస్ రెస్పాన్సిబుల్. So what we said is that before choosing a university and country, better choose a good consultant. MBBS అబ్రాడ్ అంటే చాలా మంది స్టూడెంట్స్ కి డ్రీమ్, పేరెంట్స్ కి హోప్, కానీ అది రియాలిటీ అవ్వాలంటే చాలా డౌట్స్ అండ్ ఫియర్స్ ఉన్నాయి. Do you know Sunstone Services India Private Limited already 10,000 students ni MBBS abroad ki పంపించినారు. Today our guest is Dr. Ram Garu. He is Managing Director of Sunstone Services India Private Limited with 16 years of experience in guiding MBBS students for abroad. Dr. Garu, namaskar. Namaste. ఎలా ఉన్నారు సార్? I'm fine. సార్, సన్స్టోన్ ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటి సార్? మీరు ఎలా థాట్ వచ్చింది మీకు సన్స్టోన్ ఓపెన్ చేయాలనేసి? ఓకే యాక్చువల్లీ మేమంతా డాక్టర్స్ అనమాట. వెన్ వీ స్టార్టెడ్ ఇనిషియేటెడ్ ఆల్రెడీ 16 years అయింది అనమాట. 16 years మేము స్టార్ట్ చేసింది చిన్న గ్రూప్ ఆఫ్ డాక్టర్స్కి. మా థాట్ ఏంటంటే యాజ్ వీ డిడ్ అవర్ MBBS ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏంటంటే సీట్స్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉండే. సో చాలా మంది స్టూడెంట్స్ దే యూస్ టు థింక్ వాట్ MBBS రాకపోతే వాట్ నెక్స్ట్ అనేది. సో దీనికి ఒక మంచి అవకాశం ఏంటంటే MBBS అబ్రాడ్ అనమాట. సో దీని అంతా రీసెర్చ్ చేసి అంతా మేము గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి 16 years బ్యాక్ స్టార్ట్ చేసిన స్మాల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇండియాలో ఇది హెడ్ ఆఫీస్ అయింది. సార్, మీ లైఫ్ లో ఇది ఎలా వచ్చింది థాట్, లైక్ యూ హ్యావ్ టు ఓపెన్ దిస్ ఓవర్సీస్ అని ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే దిస్ సన్స్టోన్ సర్వీసెస్ స్టార్ట్ అయింది ఫర్ ద మిడిల్ క్లాస్ అండ్ ఎబో మిడిల్ క్లాస్ పీపుల్ కోసం అనమాట. ఇక్కడ ఇండియాలో మనం సీట్ తీసుకోవాలి అనుకుంటే బీ క్యాట్ కానీ సి క్యాట్ కానీ వెళ్ళాలంటే 80 lakhs to 1 crore వరకు అవుతుంది. ఇది ఆల్ మిడిల్ క్లాస్ ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేదు. సో దే షుడ్ నాట్ కిల్ దేర్ డ్రీమ్. సో మేమేం స్టార్ట్ చేసామంటే వీ డిస్కస్ విత్ ఆల్ అవర్ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ కూర్చొని 15-16 years బ్యాక్ చేసిన స్మాల్ డ్రీమ్ అనమాట. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఇంత పెద్ద కావడానికి కారణం టు హెల్ప్ అవుట్ ఆల్ ద పీపుల్ హూ వాంట్ టు ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్ అనమాట. సార్, మీరు ఆల్రెడీ డాక్టర్ అండ్ 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ యు ఆర్ సెండింగ్ టు స్టూడెంట్స్ టు అబ్రాడ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ టు డూ MBBS. సో ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అండ్ అబ్రాడ్ లో ఏంటి డిఫరెన్స్ అండ్ వీళ్ళవి అడ్వాంటేజెస్ ఏంటివి? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. సో యాక్చువల్లీ ఏంటంటే నేను 20 years నుంచి ఇండియాలో యాజ్ అన్ MBBS MD డాక్టర్ అండ్ ప్రాక్టీసింగ్ చేస్తూ ఉన్నాను. సో నేను అట్ ద సేమ్ టైమ్ విజిటెడ్ టు మెనీ కంట్రీస్, ఫారెన్లో ఆల్ ద కంట్రీస్ అనమాట. కానీ అక్కడ ఎడ్యుకేషన్ ఇక్కడ ఎడ్యుకేషన్స్కి ఏంటి అంటే మనకి వీ హ్యావ్ టు ఫాలో ద MCA రూల్స్ ఉంటుంది కదా. సో MCA రూల్స్ ఫ్రమ్ 4.5 years MBBS కోర్స్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది కదా. సో ఇట్స్ ద సేమ్ ప్యాటర్న్ ఉంటుంది అమ్మా. ఓన్లీ థింగ్ ఇస్ అ గ్రేటర్ అడ్వాంటేజ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది అనమాట. సో వెన్ వీ స్టడీ ఇన్ ఇండియా వరకు స్టిక్ అప్ అయి ఉంటుంది 90% ఆఫ్ ద స్టూడెంట్. బట్ ఇది ఎంత మంచి అవకాశం అంటే ద స్టూడెంట్ హూ స్టడింగ్ MBBS అబౌట్ ఈ కెన్ సెటిల్ ఇన్ USA, he can settle in Australia, he can settle in any other good country అనమాట. ద ఎక్స్పోజర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇంకోటి ఏంటంటే ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఇక్కడ సమ్ డిజీజెస్ ఉండే ఇంటర్నేషనల్ వేరే డిజీజెస్ ఉండే. సో వీ కెన్ కంపేర్ అండ్ వీ కెన్ గెట్ ఎక్స్పోజర్ టు ఆల్ ద మల్టిపుల్ డిజీజెస్ అనమాట. సో అట్లాగా గ్రేట్ అడ్వాంటేజెస్ స్టడింగ్ MBBS అబ్రాడ్ టు సెటిల్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. సార్, మీరు అన్నది ఓకే, కానీ ఇప్పుడు అబ్రాడ్ డిగ్రీలో అండ్ ఇండియా డిగ్రీలో డిఫరెన్స్ ఏంటివి అండ్ అవి వ్యాలిడా కాదా సార్? మన చాలా మంది మా పేరెంట్స్ వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అడిగేది రిగార్డింగ్ ద వ్యాలిడిటీ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ద డిగ్రీ విచ్ ఆల్ ద యూనివర్సిటీస్ విచ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద WHO అనమాట. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనివర్సిటీస్ని మనం ప్రమోట్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ దాట్ ఈజ్ ఫాలోడ్ బై NMC రూల్స్ పాటిస్తాం. సో ఎక్కడైతే మీరు ఫారెన్లో MBBS చేస్తున్నారో మీ డిగ్రీ 100% ఇండియాలో వ్యాలిడిటీ ఉంటుంది. మనం ఇండియాలో MBBS కంప్లీట్ చేసిన ఎట్లా గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకుంటారు, ఎట్లా PG ప్రోగ్రామ్స్కి వెళ్తారో, ఫారెన్లో కూడా వెళ్ళిన వాళ్ళు 100% దే కెన్ గో ఫర్ గవర్నమెంట్ జాబ్స్, PG ప్రోగ్రామ్, దే కెన్ రైట్ USMLE, దే కెన్ రైట్ ల్యాబ్ ఎగ్జామ్, ఎవ్రీథింగ్. సో 100% యువర్ డిగ్రీ ఇస్ వ్యాలిడ్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లైక్ ఇండియా అండ్ అబ్రాడ్లో డిఫరెన్స్ ఏముంది. బట్ సార్, ఒకవేళ లైక్ మేమే ప్లాన్ చేస్తున్నాము, లైక్ స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా MBBS కోసము స్టూడెంట్స్కి పంపాను, దానికి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా? వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఫర్ దట్? అవునమ్మా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందమ్మా. ఎవ్రీ స్టూడెంట్ ఏంటంటే బైపీసీ 50% స్కోర్ చేయాలన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే బైపీసీ 50% స్కోర్ చేసిన దాని తర్వాత NMC రూల్స్ ఉంటుందన్నమాట. NMC రూల్స్ ఏంటంటే ఇప్పుడు 2021 గెజెట్ ప్రకారం ఏంటంటే 2018 లో NEET అనేది ఇంట్రడ్యూస్ చేశారు. NEET ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే మనం ఫారెన్ MBBS చేయాలన్నా, ఇండియాలో సీట్ తీసుకోవాలన్నా NEET క్వాలిఫై అవ్వాలి. దట్ ఇస్ ద ఫస్ట్ క్రైటీరియా.
ఇంకోటి ఏంటంటే అకార్డింగ్ టు NMC ఏంటంటే మన దగ్గర ఎట్లా 4.5 years MBBS ఉందో అక్కడ ఫారెన్లో కూడా 4.5 years MBBS ఉండాలి ఖచ్చితంగా 54 months. దాని తర్వాత 1 year of ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఆ కంట్రీలో డిగ్రీ అందరు ఇస్తారమ్మా. ఎవ్రీ యూనివర్సిటీ విల్ గివ్ ద డిగ్రీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అంటే అక్కడ కొత్త రూల్ ఏంటంటే అకార్డింగ్ టు NMC గజెట్ ప్రకారం లైసెన్స్ టు ప్రాక్టీస్ అనేది మనకి ఆ డిగ్రీ ఇవ్వాలి. అంటే అయిపోయిన తర్వాత యూనివర్సిటీ లైసెన్స్ టు ప్రాక్టీస్ అని ఓన్ లోకల్ వాళ్ళకి ఇస్తుంది. అక్కడ మనం ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. అలాంటి లైసెన్స్ టు ప్రాక్టీస్ అనేది మనకి యూనివర్సిటీ ప్రొవైడ్ చేయాలి. ఇది అకార్డింగ్ టు NMC ఏంటంటే NMC రూల్స్ 2021 గజెట్ ఖచ్చితంగా ఎవ్రీవన్ ఫాలో అవ్వాలన్నమాట. ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఇండియాకి వచ్చిన దాని తర్వాత మళ్ళీ MCA ఎగ్జామ్ రాయడం, అకార్డింగ్ టు FMG ఎగ్జామ్ రాయడం ఉంటుంది కదా, మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది మనకి. సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఫాలో ద NMC రూల్స్ అండ్ క్రైటీరియా. ఇదేంటంటే ఈ రూల్స్ అనేది ఎలా తెలుసుకోవాలి, ఒక పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఏంటంటే నేను చెప్పడం మీరు చెప్పడం ఎవరు చెప్పడం కాదు. యూ కెన్ గో టు ద NMC ఉంటుంది కదా, NMCకి మనం మెయిల్ పెట్టినాను, వాట్ ఈస్ ద క్రైటీరియా, ఈ కంట్రీకి నేను వెళ్తున్నాను, ఆ కంట్రీకి వెళ్తే ఈ యూనివర్సిటీకి సెలెక్ట్ చేస్తున్నాను, అక్కడ లైసెన్స్ నాకు డిగ్రీ ఇస్తున్నారా అని చెప్పేసి మనకి క్లియర్ కట్గా చెప్తుంది అనమాట. సో NMCకి మనం మెయిల్ పెట్టుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ 54 months 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ లైసెన్స్ టు ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని కంట్రీస్లో ఏంటంటే 6+3 years ఉంది. 6 years అయిన తర్వాత మళ్ళీ 3 years అయిన తర్వాత దే ఆర్ గివింగ్ ద లైసెన్స్ టు, అంటే దే ఆర్ ఈక్వల్ టు జూనియర్ డాక్టర్ అనమాట. సో అట్లా కాదు, మనకి ఏంటంటే 6+3 అంటే ఆల్రెడీ స్టూడెంట్ ఈస్ వేస్టింగ్ 3 years ఆఫ్ టైం అనమాట. కొన్ని కంట్రీస్లో 6+1 ఉంది. సో అట్లా కాదు ఖచ్చితంగా, ఎందుకంటే వీ షుడ్ సేవ్ ద టైం కదమ్మా. సో మనం ఈ టైంని ఇది అన్నిటిని మనం కరెక్ట్గా చూసుకోవాలంటే పేరెంట్, ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్స్ వీ హ్యావ్ గాట్ సమ్ ఐడియా అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్ అంటే. నార్మల్ పేరెంట్స్ ఉంటారు, దే ఆర్ డూయింగ్ అదర్ దాన్ ద డాక్టర్స్ కాకుండా వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ క్రైటీరియా తెలుసుకోవాలి అంటే డెఫినెట్గా దే షుడ్ అప్రోచ్ NMC అనమాట. NMC అప్రోచబుల్ టు ఆల్ అండ్ ఎవ్రీ వన్ అనమాట. వీ కెన్ మేక్ ఎ కాల్, వీ కెన్ ఒక మెయిల్ పెట్టవచ్చు. మెయిల్ పెడితే దే విల్ టెల్ యూ దట్ వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్. అప్పుడు ఏమవుతుందంటే ఈ క్రైటీరియా పాటిస్తే దట్ స్టూడెంట్ కెన్ ఎలిజిబుల్ టు డూ ప్రాక్టీస్. అంటే ఎగ్జామ్స్కి, వేరే ఎగ్జామ్స్కి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఇఫ్ యూ వాంట్ టు రైట్ అనీ అదర్ ఎగ్జామ్స్, ఫారెన్ ఎగ్జామ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎక్కువ యాజ్ ఎ డాక్టర్స్ మేము ఆల్వేస్ అందరికీ చెప్తా ఉంటాం అనమాట, పేరెంట్స్కి కానీ ఏం కానీ ఏంటి అంటే రూల్స్ ఆర్ మ్యాండేటరీ. ఇంతకుముందు అలా లేదు. 2018 కన్నా ఎంసెట్ ఉండేది. ఎంసెట్లో ఎంసెట్కి అటెండ్ చేయొచ్చు, 50% వెళ్ళిపోయేవాళ్ళు. కానీ టు మెయింటైన్ అ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే MBBS స్టూడెంట్ అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి అంటే ఇక్కడ క్వాలిఫై అవ్వాలి. ఎందుకంటే అప్పుడు ఏంటంటే క్వాలిఫై అయిన స్టూడెంట్ హీ హ్యాస్ గోట్ సమ్ స్టాండర్డ్ ఉంటుంది. కాబట్టి ఇండియాకి వచ్చిన తర్వాత ఈ స్టేటింగ్ అవర్ పేషెంట్. కాబట్టి మనకి 100% ఈ క్రైటీరియా నార్మ్స్ పెట్టారు. ఎందుకంటే బికాస్ యాజ్ యూ నో ద మెడిసిన్ ఈస్ హై ప్రొఫెషన్ అనమాట. బికాస్ డాక్టర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ అ డాక్టర్స్ గాడ్స్. అందుకని ఏంటంటే ఈ క్రైటీరియా పెట్టారు. ఏంటంటే ఈ క్రైటీరియాని ఫాలో అయితే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అవర్ ఇండియా కూడా వచ్చిన తర్వాత వెన్ వీఆర్ ట్రీటింగ్ ద పేషెంట్స్ కూడా ఆ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ సమ్ స్టాండర్డ్ ఉండాలి. కాబట్టి ఆల్వేస్ సజెస్ట్ అనమాట. ఎందుకంటే ఇది తల్లిదండ్రులు ఏంటంటే తెలియకుండా చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎవ్రీవన్ విల్ సెండ్ వీసా వేయడం, టికెట్ వేయడం, ఎవడైనా వేసి పంపిస్తారు. కానీ మన క్రైటీరియా ఏంటి, హూ ఇస్ ఫాలోయింగ్ రూల్స్. NMC is very strict అన్న. లాస్ట్ ఇయర్ ఆల్సో 800 ఫారెన్ FMG స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకుండా ఆపేస్తారు. అగైన్ దే ఆర్ రివాల్వింగ్ రౌండ్ ద కోర్ట్స్ అండ్ ఆల్ టు గెట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది అంటే స్టూడెంట్స్ కానీ ఏదైనా వెళ్ళేటప్పుడు ఎంటైర్ థింగ్ పంపించే వాళ్ళు ఏమి ఉండదు. ఇక్కడ ఏ కంట్రీ కన్నా వెళ్ళో చేయగలరు, నార్మ్స్ ప్రకారంగా వెళ్ళిపోవచ్చు. ఇండియాకి వచ్చిన దాని తర్వాత నాకు అతను చెప్పాడు, ఈ క్యాన్సర్ చెప్పారు, ఆ డాక్టర్ చెప్పాడు, లేకుంటే ఈ నార్మల్ పర్సన్ చెప్పారు అంటే ద కోర్ట్ అండ్ అకౌంట్ NMC క్లియర్ కట్గా ఇచ్చారు ఏంటంటే ఓన్లీ ద క్యాండిడేట్ ఈజ్ రెస్పాన్సిబుల్. మీరే రెస్పాన్స్, ద క్యాండిడేట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రెస్పాన్సిబుల్, నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ అనమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే హూ ఈజ్ లాసింగ్, ద కన్సల్టెంట్ ఈజ్ వెరీ గుడ్, everyone is very good. We are spending a money of 30-35 lakhs. End of the ఇండియాకి వచ్చిన తర్వాత FMG రాకపోతే ఎలా ఉంటుందమ్మా. సో 100% అందుకనే మేము చెప్తాం అనమాట. సో వాట్ వీ సెడ్ ఈస్ దట్ బిఫోర్ చూసింగ్ అ university and country, better choose a good consultant. That's why we always feel proud that we are not a consultants. We are an organization which is run by a group of doctors. We are very proud to say that in the entire AP and Telangana, we are the only doctors who are giving service as a junior medical students ki enta proud ga untundam. Endukante we are into 20 years nunchi practice chestunnam, hospitals run chestunnam, clinics run chestunnam kada. Ila run chesta unte maakunna awareness ki how can we guide, you can assume comparing to others.
We are not denying that we are superior, we are anything like that, but we follow the rules. We follow the rules and we are prompt. Why? Because now always suggest all the parents, because you are hard earned money ఇది. 30 lakhs మనం స్పెండ్ చేస్తున్నామంటే మన హార్డ్ అండ్ మనీ కదమ్మా. హార్డ్ అండ్ మనీని మళ్ళీ స్టూడెంట్స్ షుడ్ నాట్ ఇండియాకి వచ్చిందా సఫర్ అవ్వద్దు. సో అకార్డింగ్ టు దట్ 100% ఇట్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై WHO. ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా అమ్మా, NMC ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ ఎనీ యూనివర్సిటీ. NMC ఈజ్ నాట్ ఎట్ ఆల్ రికగ్నైజ్డ్ ఎనీ యూనివర్సిటీ టు డూ ఫారెన్ MBBS. NMC ఏం చెప్తుంది అంటే WHO రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటుంది కదా, ఆ WHO రికగ్నైజ్డ్ యూనివర్సిటీకి మీరు వెళ్ళి చదువుకోండి. కానీ యూ హ్యావ్ టు ఫాలో ద NMC రూల్స్. NMC రూల్స్ ఫాలో అవ్వాలి. రికగ్నిషన్ ఈస్ గివెన్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ క్రైటీరియాని ఫాలో అయితే పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ హ్యాపీగా ఉంటుంది. ఓకే సార్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం అయితే చాలా బాగా చెప్పినారు. కానీ స్టూడెంట్స్ కి కన్సర్న్ ఉంటుంది కదా, ఏది బెస్ట్ కంట్రీ అండ్ ఏవి బెస్ట్ యూనివర్సిటీ, కొంచెం చెప్పండి సార్. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు సో మెనీ కంట్రీస్ ఆర్ ప్రమోటింగ్ ద MBBS అబ్రాడ్ అనమాట. కానీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ కంట్రీకి ఎన్ని ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ వెళ్తాం. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఈవెన్ వెన్ యూ గో ఫర్ ట్రీట్మెంట్ ఆల్సో హౌ సీనియర్ ఇస్ ఆ డాక్టర్ చూస్తారు. ఎంత సీనియారిటీ ఉంటే ఆ పేషెంట్స్ కూడా అంత మంది వెళ్తా ఉంటారు. అట్లాగే ఎన్ని సంవత్సరాల నుంచి యూనివర్సిటీ చేస్తుంది, ఆ కంట్రీ మనకి దగ్గరలో ఉందా లేదా, సేఫ్టీ సెక్యూరిటీ ఎస్పెషల్లీ ఫర్ ద గర్ల్స్. ఇంకోటి మెయిన్ క్రైటీరియా వచ్చేసి ఫీజు అన్నమాట. మన MBBS అబ్రాడ్కి ఎందుకు వెళ్తున్నాము అనుకుంటే, ఇక్కడ నీట్ క్వాలిఫై అయిన తర్వాత ఇక్కడ B కేటగిరీ కానీ C కేటగిరీ కానీ వీఆర్ స్పెండింగ్ మోర్ దెన్ 80 to 1 crore rupees. సో మనం ఆ ఎఫోర్డబిలిటీకి మనం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం వెళ్తా ఉన్నాం. సో మనకి ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక 30 lakhs లోపల కంప్లీట్ MBBS ఫ్రంట్ ఆఫ్ ఇయర్ MBBS 1 year ఇంటర్న్షిప్ మనకి ఒక 30 lakhs లోపల అయిపోతుంది. ఇఫ్ యూఆర్ స్పెండింగ్ 50 lakhs 60 lakhs ఇన్ అబ్రాడ్ అంటే ఇట్స్ యూఆర్ వేస్టింగ్ యువర్ మనీ. బికాస్ జనరల్ MBBS అమ్మ, జనరల్ MBBS అంటే 19 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్గా అంత మనం జనరల్ MBBS వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం, జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ కోసం వెళ్ళట్లేదు. సో మినిమం MBBS కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ వచ్చి ఇండియాలో FMG కంప్లీట్ చేసుకొని దెన్ యూ గో ఫర్ PG ప్రోగ్రామ్స్కి వెళ్తాం. సో మా కన్సర్న్ ఏంటి అంటే ద కంట్రీ విచ్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్. ఇప్పుడు ఏంటంటే చాలా మంది చూస్తూ ఉంటాం కదా, లాస్ట్ ఇయర్ సమ్ కన్సల్టెన్సీ విల్ ప్రమోట్ వన్ కంట్రీ అండ్ సడన్లీ దే విల్ చేంజ్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్. అట్లా చేస్తున్నట్టు ఏంటంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఏంటన్నట్టు దట్ కంట్రీ ఈజ్ నాట్ గుడ్ అనమాట. సో అందుకనంటే మేమున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ప్రమోటింగ్ వన్ కంట్రీ ఫ్రమ్ పాస్ట్ 15 years నుంచి ప్రమోట్ చేస్తాము. అక్కడ ఇప్పుడు ఆ కంట్రీలో యూ డజన్ బిలీవ్ మా ఇండియన్ స్టూడెంట్స్ 30,000 మంది చదువుతున్నారు. నేను ప్రమోట్ చేసే కంట్రీ వచ్చేసి ఇప్పుడు కిర్గిస్తాన్ ప్రమోట్ చేస్తూ ఉన్నాను. అదే 30,000 ఇండియన్ స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు. దాంట్లో మినిమం మన తెలుగు సౌత్ నుంచి 8,000 to 10,000 స్టూడెంట్స్ ఉన్నారు. సో యూ కెన్ ఇమాజిన్ హౌ సేఫ్ ఈజ్ ద కంట్రీ. ఇంకోటి ఏంటి అంటే ఆ కంట్రీలో మనకి చెప్పాను కదమ్మా, మనకి లైసెన్సింగ్ డిగ్రీ ఇవ్వడం అకార్డింగ్ టు NMC అది మీరు కనుక్కోవచ్చు. ఎట్లా లైక్ ఇండియన్ ఎంబసీ మనకు అక్కడ మెయిల్ చేసి కనుక్కొని లైసెన్స్ ప్రాక్టీస్ వస్తుందా లేదా అవన్నీ కనుక్కొని వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి సడన్గా కమ్ బ్యాక్ టు ఇండియా మధ్యలో ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ వచ్చి రావడం పోవడం ఎస్పెషల్ ఫర్ కంట్రీ దగ్గర ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇది ఇంకోటి ఏంటంటే క్లైమేటిక్ కండిషన్స్ కానీ ఈ వాతావరణం కానీ ఇప్పుడు చుట్టూ ఎటు చూసినా కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ కనిపిస్తే హౌ సేఫ్ ద పేరెంట్స్ విల్ ఫీల్ అమ్మ. అందుకని చూసింగ్ ద కంట్రీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి యూనివర్సిటీ, కమింగ్ టు ద యూనివర్సిటీ అంటే మన డెఫినెట్గా ఎవ్రీ కంట్రీకి వెళ్తే మన 20 universities ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. But 20 universities we will not promote. As a doctors, what we will do, which is the best university? Best university in the sense of education మంచిగా ఉండాలి, సేఫ్టీ ఉండాలి, హాస్టల్స్ ఉండాలి, గర్ల్స్కి సేఫ్టీ ఉండాలి, అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే దే షుడ్ ఫాలో ద ఇండియన్ ఎస్పెషల్లీ మనకి కరికులం. ఎందుకంటే ఇండియాకి వచ్చిందంటే ఇక్కడ ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఇండియన్ కరికులం అక్కడ ఆ యూనివర్సిటీ పాటిస్తుందా లేదా. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్వేస్ ఐ సజెస్ట్ దట్ ద ఏంటి అంటే ద ఫ్యాకల్టీ అండి. See, I'm Indian faculty. నేను అక్కడ మా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వై ఆల్వేస్ సే ప్రౌడ్ ద గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అంటే వీఆర్ ఆల్సో ప్యానల్ ఆఫ్ మెంబర్స్ ఓవర్ దర్. వీ టేక్ ద క్లాసెస్, వీ టీచ్ ద ప్రాక్టికల్స్, అది అనాటమీ కానివ్వండి, ఫార్మకాలజీ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, సర్జరీ కానివ్వండి. సో మేము క్లాసెస్ అట్లాగా ఆ యూనివర్సిటీస్లో ఫారిన్ యూనివర్సిటీస్లో కూడా ఇండియన్ ఫ్యాకల్టీ ఉంది. మా యూనివర్సిటీలో ఇండియన్ ఫ్యాకల్టీ ఉంది. వీల్ కండక్ట్ ద FMG ప్రోగ్రామ్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అయిపోగానే ఆ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్లో FMG ప్రోగ్రామ్ అంటే MCA కోచింగ్ అనేది అయిపోతాం. సో ఇదంతా పెట్టుకుంటే ఏంటంటే ఇండియాకి వచ్చి దే షుడ్ నాట్ ఫీల్, స్టూడెంట్స్ షుడ్ నాట్ ఫీల్ దట్ దే ఆర్ మిస్సింగ్ ద MBBS ఇన్ ఇండియా. ఇండియాలో మిస్ అవుతున్నట్టు వాళ్ళకి కనపడకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి, అలాంటి కరికులం
అట్లాంటి యూనివర్సిటీ యాక్సెస్ అనేది ఉండాలి. దట్స్ వై ఆల్వేస్ సెడ్. ఇంకోటి ఏంటంటే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు అనమాట, సార్ ఫారెన్లో గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ప్రైవేట్ యూనివర్సిటీకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? సో ఇండియాలో కొద్దిగా గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ, ఎందుకంటే ఇండియాలో విల్ ప్రిఫర్ ఫర్ ద గవర్నమెంట్ కదా. సో బికాస్ ఆఫ్ ద పేషెంట్ రేషియో అండ్ ఆల్. కెన్ కమింగ్ టు ద ఫారెన్ ఏంటంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ అమ్మ, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఇంకోటి ఏంటంటే వీ ఆల్వేస్ సే దట్ ఫారెన్లో మాత్రం ప్రిఫర్ ప్రైవేట్ యూనివర్సిటీ, బికాస్ ప్రైవేట్ యూనివర్సిటీ అయితే దే గివ్ ద యాక్సెస్ ఫర్ MCA కోచింగ్ కానీ, దే గివ్ ద యాక్సెస్ ఇండియన్ ఫ్యాకల్టీ పెట్టచ్చు కానీ, దే గివ్ ఏ యాక్సెస్ ఫర్ ద హాస్టల్ మెయింటెనెన్స్ కానీ, దే గివ్ ఏ యాక్సెస్ ఫర్ ద ఫుడ్, మన తెలుగు ఫుడ్ కానీ, నార్త్ ఇండియన్ ఫుడ్ కానీ, సౌత్ ఇండియన్ ఫుడ్ కానీ మన యాక్సెస్ ఇస్తారు. బికాజ్ ఇన్ ద గవర్నమెంట్ అయితే మనం వీ కెనాట్ ఆస్ దెమ్ అండ్ రిక్వెస్ట్ దెమ్, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఆల్వేస్. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్లో అయినా ప్రైవేట్లో అయినా ఫారెన్లో బికాస్ ఆఫ్ ద పాపులేషన్ పేషెంట్ రేషియో సేమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఇండియాలో గాంధీ ఉస్మాన్లో చాలా ఎక్కువ ఉంటుంది, బికాజ్ మన పాపులేషన్ ఇప్పుడు తెలంగాణ వచ్చి 4 crores ఉంది, 5 crores ఉంది కదా. అక్కడ మొత్తం కంట్రీ వాట్ ఎవర్ ద కంట్రీ యూ టేక్, అక్కడ వచ్చేసి మనకి 1 crore పాపులేషన్ ఉంటుంది అంతే, కంట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్. సో కాబట్టి పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా మనకి పేషెంట్ రేషియో ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ప్రైవేట్ మీకు ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్లో మీకు ట్రీట్మెంట్ కావాలంటే డెఫినెట్లీ మనం వెళ్తాం కదా, డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ విధంగా వీ సెట్ ఆఫ్ రూల్స్ మనం ఫాలో చేసి కంట్రీని కానీ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫైనాన్షియల్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆల్వేస్ టెల్ ద పేరెంట్స్ ఏంటంటే యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ మనీ. జనరల్ MBBS యూ కెన్ కంప్లీట్ బిలో 30 lakhs విత్ అ గుడ్ ఫ్యాకల్టీ, గుడ్ ఎడ్యుకేషన్ అండ్ a good MCA కోచింగ్. సార్ దట్ వాజ్ ఎ వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ సార్. కానీ ఇప్పుడు మీరు ఏ కంట్రీకి పంపించాలని సజెస్ట్ చేస్తున్నారు, అండ్ ఈ అదర్ కంట్రీలో లైక్ ఏంటిది లైక్ బెస్ట్ యూనివర్సిటీ సార్? అలా మనం యాక్చువల్లీ గత 15 years నుంచి వేరే సెండింగ్ స్టూడెంట్స్ టు కిర్గిస్తాన్ అనమాట. దిస్ కాలేజ్ కిర్గిజ్ రిపబ్లిక్. దాంట్లో మేము చేసిన బెస్ట్ యూనివర్సిటీ వచ్చి అవిసినియా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అనమాట. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ దిస్ 15 years నుంచి వీఆర్ సెండింగ్ స్టూడెంట్స్ టు కిర్గిస్తాన్ అండ్ అవిసినియా. ఎందుకు అంటే ద కంట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సేఫెస్ట్ కంట్రీ. అండ్ యూనివర్సిటీ కోసం వచ్చి యూనివర్సిటీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అమ్మా. అక్కడ మనకి యూనివర్సిటీ వచ్చేసి అసోసియేట్ హాస్పిటల్స్ చూసుకోవాలి, ఎందుకంటే మనకి ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి మినిమం 20 అసోసియేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి 2nd, 3rd year నుంచి స్టూడెంట్స్ విల్ గో ఫర్ ప్రాక్టికల్స్కి, క్లినికల్స్కి వెళ్తారు కాబట్టి దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. And at the same time, we are very proud that Abyssinia is the only university in Kyrgyzstan which has got its own in-campus hostel. Okay. But in-campus hostel అంటే అసలు హాస్టల్, యూనివర్సిటీ, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద క్యాంపస్ అనమాట, విచ్ ఈస్ వెరీ వెరీ సేఫ్టీ ఫర్ ద గర్ల్స్. మనకి బయటకు వెళ్ళాల్సిన ఏం అవసరం ఉండదు, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్సైడ్ ద క్యాంపస్ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే అబిసినియా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ఐఎమ్ ద వైస్ డీన్ అనమాట. సో ఐ ప్లే వెరీ మేజర్ రోల్ ఇన్ ద యూనివర్సిటీ. ఎందుకంటే మనకి ఎందుకంటే అట్లాంటి రోల్స్లో మనం ఉన్నాం, వీ కెన్ గివ్ గుడ్ థింగ్ ఫర్ ద స్టూడెంట్స్ అమ్మా. వీ కెన్ సజెస్ట్ బికాజ్ యాజ్ అ నాలెడ్జ్ వీ హ్యావ్ ఇన్ ఇండియాలో MBBS చేసినందుకు, MD చేసినందుకు ఈ నాలెడ్జ్ అంతా మనం ఆ యూనివర్సిటీలో పెట్టగలుగుతాం మన ఫ్యాకల్టీ కానీ. అందుకని ఈ నాలెడ్జ్తో వీ హ్యావ్ డిసైడెడ్ టు మనకి ఏంటంటే మోర్ దాన్ 20 faculty ఆర్ దేర్, మనకి ఇండియన్ ఫ్యాకల్టీ ఆర్ దేర్ ఇన్ ద యూనివర్సిటీ. కాబట్టి ఏమైందంటే స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటుంది అనమాట. సో దట్స్ వై వీఆర్ ప్రమోటింగ్ దిస్ యూనివర్సిటీ ఫ్రమ్ పాస్ట్ 15 years అనమాట. అండ్ మేజర్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే హాస్పిటల్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ప్రాక్టికల్స్కి వెళ్తూ ఉంటాం కదా. సో దానికోసం అబిసినియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ మనం అక్కడ 15 years నుంచి ప్రమోట్ చేస్తాం. ఓకే సార్, బట్ మీరు అక్కడ లైక్ అబిసినియా యూనివర్సిటీకి లైక్ మీరు వైస్ డీన్గా ఉన్నారు. సో మన తెలుగు స్టూడెంట్స్కి అక్కడ వెళ్తే ఏం బెనిఫిట్స్ అండ్ అక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్? సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఐ గాట్ ద ఆపర్చునిటీ ఆఫ్ యాజ్ బీయింగ్ ఏ వైస్ డీన్గా. మన వాళ్ళకి ఏంటి అంటే నాట్ ఓన్లీ ఎవ్రీథింగ్ అమ్మా, ఫస్ట్ స్టార్టింగ్ టు లాస్ట్ వరకు వీ విల్ బి దేర్ ఫర్ 5.5 years. ఇంకోటి ఏంటంటే బీయింగ్ ఏ మెడికల్ డాక్టర్ అండ్ వైస్ డీన్, మేము అండ్ మా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ విల్ టేక్ ఆల్ ద క్లాసెస్ అండ్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటంటే వీ హ్యావ్ గివెన్ ద ఆపర్చునిటీ ఫర్ ద ఇండియన్ ఫ్యాకల్టీ. ఎందుకంటే ఇండియన్ ఫ్యాకల్టీ ఉంది ఏంటంటే ఫారెన్లో కదా మేము MBBS. సో ఎందుకంటే మనకి ద వే ఇప్పుడు లోకల్స్లో కూడా దే టీచ్ ఇన్ ఇంగ్లీష్, లోకల్స్ కూడా, కానీ ద స్లాంగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ ఈజీగా ఇండియన్ ఫ్యాకల్టీ కాబట్టి అర్థమవుతుంది. లోకల్స్ అక్కడ మాట్లాడే ఇంగ్లీష్ స్టూడెంట్స్కి కొద్దిగా స్లాంగ్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దిస్ ఆల్ ద ఆపర్చునిటీస్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ద అబిసినియా మనకు చేసాం ఏంటంటే బీయింగ్ ఏ ఇండియన్ ఫ్యాకల్టీ అండ్ అట్ ద సేమ్ టైమ్ హాస్టల్స్ అన్నమాట. We purely maintain boys and girls hostel very separate. Inside the campus ఉంటుంది, అదంతా separate ఉంటుంది. And at the same time ఏంటంటే we'll give MCA coaching.
ఇండియా నుంచి ఫ్యాకల్టీని తీసుకెళ్ళేసి మన ఎంసీఏ కోచింగ్ అనేది అది సపరేట్ ఉంటుంది. సో బికాస్ వెన్ వీ గెట్ ఎ ఛాన్స్ ఆఫ్ సమ్ పొజిషన్ వీ షుడ్ ఆ యూటిలైజేషన్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెనిఫిట్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అనమాట. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏంటి అంటే బెనిఫిట్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ యూ డజంట్ బిలీవ్ వీ హ్యావ్ షెఫ్స్ లైక్ ఫ్రమ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. నో నీడ్ ఆఫ్ ఈటింగ్ అదర్ ఫుడ్స్ అవ్వదు. మన నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ సపరేట్గా ఉంటుంది. సౌత్ ఇండియన్ తెలుగు విద్యార్థులు అని చెప్పారు మీకు. మన ఈవెన్ ఫ్రమ్ మన డిస్ట్రిక్ట్స్ నుంచి హైదరాబాద్ నుంచి మనకి షెఫ్స్ ఉంటారు అక్కడ. సో దే విల్ గెట్ ఆల్ ద థింగ్స్ అమ్మ. దే విల్ గెట్ వాట్ ఎవర్ యూ ఆర్ ఈటింగ్ ఇన్ అట్ హోమ్ ప్లేస్, యూ ఆర్ ఈటింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ బికాస్ ద షెఫ్స్ ఆర్ ఫ్రమ్ ద హైదరాబాద్. కమింగ్ టు ద మేనేజ్మెంట్ అమ్మ, కమింగ్ టు ద మేనేజ్మెంట్ వచ్చేసి ప్యూర్లీ ఇట్స్ ఇండియన్ మేనేజ్మెంట్ అనమాట. సో డజంట్ బిలీవ్ ఇప్పుడు మేము గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఐ విల్ స్పెండ్ ఓవర్ దేర్, అక్కడ ఉంటాను 3 to 4 months క్లాసెస్ తీసుకుంటాను వస్తాను. ఇన్ అవర్ అబ్సెన్స్ ఆల్సో డాక్టర్ పాండే విల్ బి దేర్. డాక్టర్ పాండే అనేది కంప్లీట్గా హీ విల్ బి దేర్ 24/7 365 days ఉంటారు. సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అమ్మ. దిస్ ఇస్ నాట్ ప్రొవైడెడ్ బై ఎనీ అదర్ యూనివర్సిటీ, ఎనీ అదర్. అసలు చెప్తున్నాం కదా, దిస్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే మన ఇండియన్ పర్సన్, ఒక ఇండియన్ డాక్టర్ ఈ డెడికేటెడ్ ఇస్ లైఫ్ టు ఎంటైర్ కిర్గిస్తాన్. చాలా మంది ఏంటంటే పంపిస్తారు, అక్కడ ఉంటారు, చేస్తారు. బికాస్ ఐ విల్ బి దేర్ ఫర్ 3 to 4 months. ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్. ఐ విల్ టేక్ ద క్లాసెస్. మళ్ళీ దాని తర్వాత మా అదర్ ఫ్యాకల్టీ వెళ్తారు. కానీ మాకు అక్కడ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకి ఈవెన్ ఫ్రమ్ ద హైదరాబాద్ నుంచి ఈవెన్ వార్డన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కానీ కమింగ్ టు దేర్ వీ హ్యావ్ అవర్ ఓన్ మన ఫ్యామిలీ మెంబర్స్ దే విల్ బి దేర్ టు గైడ్ ద పీపుల్. ఇంకా స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఎందుకు సన్స్టోన్స్ ఆర్గనైజేషన్ బిలీవ్ ఏంది అంటే అక్కడ వెళ్ళిన దాని తర్వాత అక్కడ లోకల్ మేనేజ్మెంట్ ఏమి ఉండదమ్మా. ఈవెన్ మన స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ ఈవెన్ ద ఫ్యాకల్టీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కానీ అక్కడ ఉంటుంది. ఇప్పుడు మా ఓన్ బ్రదర్ ఇస్ దేర్ ఫర్ ఎగ్జాంపుల్. ఐఎమ్ సిట్టింగ్ ఓవర్ హియర్ అరుణ్ అని చెప్పేసి మా ఓన్ బ్రదర్ 365 days అతను అక్కడే ఉంటాడు. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు మన ఓన్ పర్సన్స్ ఉండాలంటే హౌ ద పేరెంట్స్ విల్ ఫీల్ చెప్పండి. దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ at the same time. So this will made, and management is very much important to get it because 5.5 years మనం ఉంటాం. 1 year 2 years కాదు, మన 5.5 years వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి, గైడ్ లైన్స్ ఇవ్వాలి. అంటే మన ఇన్వాల్వ్మెంట్ మనది ప్యూర్లీగా ఉండాలి. దట్ ఈస్ డన్ బై ఓన్లీ సన్స్టోన్స్ ఆర్గనైజేషన్. ఇంకోటి ఏంటంటే మనకి మేజర్గా ఇది ఈ మేనేజ్మెంట్లో మన ఇన్వాల్వ్మెంట్ మన మేనేజ్మెంట్ ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ డన్ బై అ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఫారెన్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే మనకి ఇదంతా యాక్సెస్ ఉంటుంది. ఇది మనం గవర్నమెంట్లో పెట్టలేము. గవర్నమెంట్ విల్ నాట్ పర్మిట్ లేదా నా మేనేజ్మెంట్ పెడతాను, ఇండియన్ ఫ్యాకల్టీ పెడతాను, మన హైదరాబాద్ తీసుకెళ్ళి మనం ఐ వాంట్ టు ప్రొవైడ్ సమ్ హైదరాబాద్ షెఫ్ ఇది అంటే కుదరదు. సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఎవ్రీథింగ్ అమ్మా. ఎందుకంటే అది ప్రాక్టికల్స్ కానివ్వండి, క్లినికల్స్ కానివ్వండి, యాక్సెస్ కానివ్వండి, ఎనీ టైమ్ వీ కెన్ టేక్ థింగ్స్, వీ కెన్ ఇన్వాల్వ్ డైరెక్ట్లీ ఇన్ టు ద మేనేజ్మెంట్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డౌట్స్ ఆల్మోస్ట్ నావే క్లియర్ అయిపోయినాయి. బట్ సార్ ఒకటి లైక్ అప్కమింగ్ ఇప్పుడు స్టూడెంట్స్ నీట్ స్టూడెంట్స్ కి అండ్ వాళ్ళ పేరెంట్స్ కి మీరు ఏం ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా. ఇప్పుడు May 4th మనకి నీట్ వస్తూ ఉంది. ఐఎమ్ అడ్వైజింగ్ హిమ్ టు స్టడీ వెల్ అండ్ ఆల్వేస్ ఐ సజెస్ట్ దెమ్ టు గెట్ ఎ సీట్ ఇన్ ఇండియా. కానీ ఒక నా సజెషన్ ఏంటి అంటే ప్రీవియస్లీ ఒక 10 years బ్యాక్ ఏంటంటే ఇండియాలో సీట్ రాకపోతే స్టూడెంట్ యూస్ టు కన్ఫ్యూజ్, మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళడం అని ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ 7-8 years నుంచి దేర్ ఇస్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయమ్మా. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ గోయింగ్ టు లాంగ్ టర్మ్స్కి వెళ్ళడం, 1 or 2 long terms అలా కాకుండా దే క్యాన్ 100% MBBS అబ్రాడ్కి వెళ్ళిపోవచ్చు. సార్ చెప్తున్నాను కదా, ఫస్ట్ అటెంప్ట్ వస్తుంది రావట్లేదు అంటే నవడేస్ స్టూడెంట్స్ ఆర్ నాట్ వెయిటింగ్ బికాస్ యువర్ డిగ్రీ ఇస్ వ్యాలిడ్ అమ్మా. ఇక్కడ MBBS చేసినా బయట MBBS చేసినా సేమ్ ఉంది. సో డిగ్రీ ఇస్ వ్యాలిడ్. సో నేను ఆల్వేస్ ఐ సజెస్ట్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ డెఫినెట్లీ తో డోంట్ వేస్ట్ 1 year ఆఫ్ ద టైం. క్వాలిఫై అయ్యారా, సో యూఆర్ ఎలిజిబుల్ టు డూ. గవర్నమెంట్ ఏం చెప్తుంది, క్వాలిఫై అయితే MBBS చేసుకోవాలని చెప్తుంది. ఇండియాలో ఏందో మరి ఇప్పుడు 24 lakhs రాస్తా ఉన్నారు, 1,10,000 సీట్లు ఉన్నాయి. ఎక్కడికి వస్తే సీట్స్ రావు కదా. అందుకని మా గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ రియల్లీ ఐ అప్రిషియేట్ ద ఇండియన్ గవర్నమెంట్ అమ్మా. ఎందుకంటే ఇండియాలో మేము సీట్లు పెంచలేకపోతున్నాము. ఇక్కడ రాని వాళ్ళు మీరు డెఫినెట్గా MBBS బయటికి చేసుకోమని చెప్తున్నారు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఐ సజెస్ట్ ఆల్ ద పేరెంట్స్ ఏంటి అంటే యూ షుడ్ నాట్ ఫాల్స్ బిలీఫ్లో ఏమి ఉండకూడదు. ఏంటి అంటే స్కాలర్షిప్స్ ఇస్తారు, అది ఇస్తారు. దేర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ MBBS అబ్రాడ్, దేర్ ఇస్ నో స్కాలర్షిప్స్ ఫర్ MBBS అబ్రాడ్. డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ లోన్స్.
లోన్స్ ఏమైనా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, డెఫినెట్లీ వీల్ ప్రొవైడ్ పేపర్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్, అది పెట్టుకోవచ్చు. బట్ కొన్ని కన్సల్టెంట్స్ చెప్తా ఉంటాయి అనమాట, ఏంటంటే స్కాలర్షిప్స్ అని అదని ఇదని చెప్పేస్తారు, అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ డమ్ చేసేస్తారు. అది కాదు, ఎందుకంటే డెఫినెట్లీ ఆల్వేస్ సజెస్ట్ అనమాట ఒక మంచి ఆర్గనైజేషన్ ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళడానికి మీరు ముందుకు వెళ్ళాలి అని నా కోరిక. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు ఒకటి డ్రీమ్ ఉంటుంది ఎంబీబీఎస్ అనేది, దే వాంట్ టు వేర్ ఆప్రాన్ అండ్ స్టెప్. కానీ ఏంటంటే దే కాంప్రమైజ్, అరే నాకు రాలేదు ఐ గో ఫర్ బీడిఎస్, అరే నాకు రాలేదు ఐ జాయినింగ్ బిఏఎంఎస్, అరే రాలేదు ఐ గో ఫర్ బిహెచ్ఎంఎస్. బికాజ్ వెన్ మేము ఎంబీబీఎస్ చేసేటప్పుడు అప్పుడు ఏందమ్మా ఏపీ అండ్ తెలంగాణలో 16,000 రాశారు ఎంసెట్, అప్పుడు 4,000 సీట్స్ ఉండే అప్పుడు. కానీ ఇప్పుడు 1,20,000 మంది మన ఏపీ తెలంగాణలో రాస్తా ఉన్నారు. సీట్స్ కొద్దిగా పెరిగాయి, కానీ ఏం తెలుసా అప్పుడు ఆపర్చునిటీస్ ఫారెన్ ఎంబీబీఎస్ ఇంతగా లేదు, ఇంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు అంతా వాట్సాప్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది, గూగుల్ ఉంది, యూనివర్సిటీస్ ఉన్నాయి, అండ్ అప్రోచ్ అవుతా ఉన్నారు. సో ఇట్లాంటి యూటిలైజేషన్ చేసుకోవాలన్నమాట. బికాస్ దర్ మెనీ స్టూడెంట్, మేము పంపించిన మెనీ స్టూడెంట్స్ అన్నమాట, దే పాస్డ్ అవుట్ ఇన్ ఎంసీఏ, క్లియర్ ఫస్ట్ అటెంప్ట్లో ఎంసీఏ క్లియర్ చేసుకున్నారు, సెకండ్ అటెంప్ట్ ఎంసీఏ క్లియర్ చేసుకున్నారు. దే ఆర్ డూయింగ్ ద పీజీ ప్రోగ్రామ్స్, ఇండియాలో పీజీ చేస్తూ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ ద పీజీ ప్రోగ్రామ్స్, యూఎస్ఏఎంఎల్ఏ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. దే ఆర్ డూయింగ్ పీజీస్ ఇన్ ఆస్ట్రేలియా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఫారెన్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు. సో చూడండి ఎంత ఈక్వలెంట్ కోర్సెస్ ఉందో. సో ఈ అవేర్నెస్ లేక సగం మంది అయితే 20 to 30% ఏంటంటే దే విల్ గెట్ ప్యానిక్, ఆ డిగ్రీ వ్యాలిడ్ ఉందా కాదా, బికాజ్ ఇన్ఫర్మేషన్ సరిగా ఉండదు. గో ఫర్ ఎన్ఎంసీ, గో ఫర్ మీరు వెబ్సైట్కి వెళ్ళండి, డబ్ల్యూహెచ్ఓకి వెళ్ళండి, అన్ని కనుక్కోండి, దాని తర్వాత మీరు వెళ్ళండి. ఎందుకంటే 24 lakhs రాస్తున్నారు నీట్ అంటే అర్థం చేసుకుంటాం హౌ మచ్ ద పీపుల్ ఆర్ ఇంట్రెస్ట్ ఉన్న 2 lakhs, ఇప్పుడు 1 lakh సీట్స్ ఉన్నాయంటే 4 lakhs 5 lakhs రాయడం వేరు, కానీ 20 lakhs మెంబర్ రాస్తున్నారు అంటే దానికి ఎంత క్రేజ్ ఉంది ఎంబీబీఎస్కి. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే దే షుడ్ కమ్ అవుట్. They should search out. They should search in the Google. Is a degree valid? What is NMC saying? What is WHO saying? Which university is best? Which any years some concerns are providing a good thing. Which organization is sending the students? వీళ్ళతో పాటు వెళ్తే మనం సేఫ్ ఉంటామా? వీళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉందా స్పెసిఫిక్గా? ఈ కన్సల్ట్ ఈ ఆర్గనైజేషన్కి ఎంతమంది గ్రూప్ ఆఫ్ డాక్టర్స్? ఐ లిటరల్లీ సే మా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి, మా ఓన్ బ్రదర్ డాక్టర్ శంకర్ ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్, డాక్టర్ వల్లి ఉన్నారు, డాక్టర్ ప్రసన్న కుమార్ ఉన్నారు. వీఆర్ ఆల్ ద ప్రౌడ్ టు సే వి 4 to 5 గ్రూప్ ఆఫ్ డాక్టర్స్. ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో మాలాంటి ప్యానలే ఉండదు. కానీ ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ వీఆర్ హియర్ రన్నింగ్ అండ్ క్లినిక్ అండ్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. కాబట్టి ఏంటంటే వీఆర్ నాట్ ఎ కమర్షియల్. కాబట్టి ఏంటంటే వీల్ థింక్ ఆఫ్ ద పేరెంట్ అండ్ స్టూడెంట్ సైడ్ అనమాట. యాజ్ యూఆర్ రన్నింగ్ ఫ్రమ్ ద హాస్పిటల్ అండ్ హాస్పిటల్ నుంచి క్లినిక్ నుంచి మేము ఎర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆల్వేస్ విల్ థింక్ అబౌట్ ద స్టూడెంట్ అండ్ మన పేరెంట్స్ చూస్తూ ఉంటాం. సో అందుకని ఏంటి అంటే 100% ఆల్వేస్ టెల్ దట్ సెలెక్ట్ బెస్ట్ ఆర్గనైజేషన్. ఇండియాలో మన కరెక్ట్ ఆర్గనైజేషన్ని టైం స్పెండ్ చేయండి, తిరగండి, వెతకండి, చూడండి, యూనివర్సిటీ అడగండి, రిఫరెన్స్ తీసుకుని మేము పంపించిన వాళ్ళు 10 మందితో 20 మందితో మాట్లాడండి, పేరెంట్స్తో మాట్లాడండి. ఆల్వేస్ టెల్ దట్ సార్ పేరెంట్స్ నెంబర్ ఇస్ కాదు, గో టు ద పేరెంట్ హౌస్, హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ, have a lunch with them, because this is the future of your kids. The people will from Karimnagar. I'm sitting over here, my students are from Vizag, Bhimavaram, Nellore, like different states నుంచి ఉన్నారు. ఇప్పుడు గ్రీష్మ అని చెప్పేసి షీఈస్ ఫ్రమ్ అనంతపూర్, ఉదయ్ అని చెప్పేసి వైజాగ్ నుంచి ఉన్నారు. సో మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్. సో మనం అందరి నుంచి వై యూ డోంట్ యూ బిలీవ్ దట్ వైజాగ్ లో కన్సల్టెన్సీస్ లేవు? ఎందుకు వైజాగ్ నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? Trust. Why? Because we always feel proud that we are a group of organizations running a group of doctors. And one more thing, I forgot to add this అంటే ఇండియాకి వచ్చిన దాని తర్వాత ఇవి ఎందుకు డాక్టర్స్ వెళ్తే లాభం అంటే దే కమ్ అండ్ ప్రాక్టీస్ ఇన్ బ్రేక్ ఉంటుంది కనుక 40 days ఎవ్రీ ఇయర్ 1 month బ్రేక్ ఉంటుంది. మా హాస్పిటల్స్లో క్లినిక్లో వచ్చేసి they can do the practice, they can learn the things, they can sit with the side to us and they can see the OP. చెప్తున్నాను కదా ఇప్పుడు. సో ఇవన్నీ యూటిలైజేషన్ చేసుకోవచ్చు. దాట్స్ వాట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ ఒక మంచి ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకుంటే, ఒక మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే, ఒక మంచి కంట్రీని సెలెక్ట్ చేసుకోండి అండ్ సర్చ్ ఆల్ ద థింగ్స్ అండ్ డోంట్ ఆల్వేస్ సే దట్. చాలా మంది ఏంటంటే ఫారెన్లో ఒక 100 మంది వెళ్ళిన వాళ్ళు 10 మంది దే మైట్ బి ఏ ఫెయిల్యూర్. డోంట్ ఫాలో దెమ్. 90% ఆర్ సక్సెస్. అంతే కదమ్మా. ఇప్పుడు నువ్వు ఇక్కడ బీక్యాట్లో నువ్వు 80 lakhs 90 lakhs నువ్వు పెట్టలేవు. వాట్ యూ డూ, యూ విల్ గో ఫర్ అదర్ ఫార్మ్డీ కానీ ఏదైనా యూఆర్ కిల్లింగ్ యువర్ ఎంబీబీఎస్ డ్రీమ్. అది బయటికి వెళ్ళిన వాళ్ళు ఐ గివ్ యూ మెనీ ఎగ్జాంపుల్స్. అదే సేమ్ ర్యాంక్ ఇక్కడ రాలేదు,
270 మార్క్స్ 300 బయటకు వెళ్ళిపోయారు, చేసుకున్నారు. దే ఆర్ డూయింగ్ ఎండి అనస్థిషియా, దే ఆర్ డూయింగ్ ఆర్థోపెడిక్స్. అండ్ వీళ్ళు భయపడి వెళ్ళిన వాళ్ళు దే హ్యావ్ కాంప్రమైజ్డ్ అండ్ దే ఆర్ డూయింగ్ సమ్ నాన్ ప్రొఫెషనల్ మెడికల్ సైడ్ కాకుండా వేరే కోర్సెస్ బయోటెక్నాలజీ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ దెమ్, బట్ ఏంటంటే వాళ్ళు చేసుకుంటే ఉంటుంది కదమ్మా. ఫీజెస్ అంటారా, యూ కెన్ పే ఇట్ ఇన్ సెమిస్టర్, యూ కెన్ పే ఇట్ ఇన్ ఇయర్లీ వైజ్, ఫీజబుల్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ అమ్మా. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ ఆల్ ద పేరెంట్స్, కమ్ ఫార్వర్డ్, అడ్వైస్ తీసుకోండి, రండి, వచ్చేసి మేక్ యువర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్, ఎస్పెషల్లీ ఆఫ్ యువర్ సన్ ఆర్ డాటర్. థ్యాంక్ యూ. సో మచ్.